హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత్ సిరీస్ ఎపిసోడ్ నంబర్ 68. నా ముందు భాగంలో మార్కండేయ మహర్షి బ్రాహ్మణ ప్రభావం గురించి ఒక కథ రూపంలో వివరించారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియోను కూడా చూడొచ్చు. ఈ వీడియోలో ధర్మరాజు మార్కండేయ మహర్షి కన్నా వృద్ధులు ఎవరైనా ఉంటే వారి వృత్తాంతాన్ని గురించి కూడా వివరించమని అన్నారు. దానికి మార్కండేయ మహర్షి ఇలా మొదలుపెట్టాడు. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ధర్మరాజు మార్కండేయ మహర్షిని చూసి, అయ్యా, మీరు చిరంజీవులు కదా, మీకన్నా వయసులో వృద్ధులైన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ధర్మజ, పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడు. అతను చేసిన పుణ్యం వలన చాలా కాలం పాటు స్వర్గ సుఖాలు అనుభవించాడు. పుణ్యం క్షీణించడం వలన అతన్ని మరలా భూలోకానికి పొమ్మన్నారు దేవతలు. ఇంద్రద్యుమ్నుడు నా వద్దకు వచ్చి ఇలా అన్నాడు, మహర్షి, నేను ఇంద్రద్యుమ్నుడిని, నేను మీకు తెలుసునా అని అడిగాడు. అయ్యా, నీవు ఎవరో నాకు తెలియదు. హిమాలయ పర్వతాల్లో నివసించే ప్రవారకర్ణుడు అనే గుడ్లగూబ వయసులో నాకన్నా పెద్దది, దానిని అడుగుము అని చెప్పాను. ఇంద్రద్యుమ్నుడు నన్ను కూడా తనతో పాటు రమ్మన్నాడు. నేనే వృద్ధాప్యంతో రాలేను అన్నాను. అతను ఒక గుర్ర రూపం ధరించి నన్ను మోసుకొని వెళ్ళాడు. ఆ గుడ్లగూబను కూడా అదే విధంగా అడిగాడు. ఆ గుడ్లగూబ కూడా, అయ్యా, నేను కూడా నిన్ను ఎరుంగను, కానీ ఇంద్రద్యుమ్ను అనే కొలంలో నాడి జంగుడు అనే కొంగ ఉన్నది, దాన్ని తెలుసు ఉంటుంది అని చెప్పింది. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు నన్ను గుడ్లగూబను మోసుకొని పోయి నాడీ జంగిని వద్దకు వెళ్ళాడు. అతన్ని కూడా తనను తెలుసా అని అడిగాడు. నేను కూడా నిన్ను ఎరుగజాలను, నాకంటే చిరకాల జీవి అయిన కుపారుడు అని తాబేలు ఉన్నది, దానికి తెలిసేమో అడగండి అని చెప్పింది. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు నన్ను గుడ్లగూబను కొంగను మోసుకొని తాబేలు వద్దకు వెళ్ళాడు. తాబేలును కూడా తనకు తెలిసినా అని అడిగాడు. దానికి తాబేలు, అయ్యో, నేను ఎరగకపోవడం ఏంటి? ఆయన మహాత్ముడు, గుణాత్ముడు. ఆయన నన్ను ఎన్నో ఆపదల నుండి కాపాడాడు. ఆయన ఎన్నో యజ్ఞాలు చేశాడు. బ్రాహ్మణులకు ఆవులను దానాలు చేశాడు. ఆయన దానాలు చేసిన ఆవులు గిట్టలు రాపిడితోనే ఆ మడుగు ఏర్పడిందని చెప్పింది. తాబేలు చెప్పిన మాటలు విని దేవతలు విమానం తీసుకొని వచ్చారు. అయ్యా, మీరు పుణ్యాత్ములు, మీకు శాశ్వతంగా స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది, మీరు స్వర్గానికి రావాలి అని చెప్పారు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు, అయ్యా, నా మాట ప్రకారము ఈ కొంగ గుడ్లగూబ నా వెంటే వచ్చారు. నేను వారిని వారి స్థలాలలో దింపి వస్తాను, కొంచెం ఉండండి అని చెప్పి వారిని వారి స్థలాలలో దింపి వచ్చాడు. తదుపరి విమానం ఎక్కి దేవతలతో కూడా స్వర్గానికి వెళ్ళాడు అని మార్కండేయుడు ధర్మరాజుకు వివరించాడు. మహాత్మా, మీకన్నా వయసులో వృద్ధుల గురించి వివరించారు. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన కువలయశ్వునికి దుందుమారుడు అనే పేరు ఎలా వచ్చిందో వివరించండి అని అడిగాడు. దానికి మార్కండేయుడు ఇలా చెప్పసాగాడు. ఉదంకుడు అనే మహర్షి విష్ణువు గూర్చి తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి విష్ణుడు సాక్షాత్కరించాడు. ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. దేవా, నీవు సాక్షాత్కరించడమే గొప్ప వరం. నాకు ఎల్లప్పుడూ సత్యం, ధర్మం, సమము మొదలైన వాటి మీద లగ్నం అయ్యేటట్టు, నా మనసు ఎప్పుడు ఎల్లప్పుడూ నీ మీద లగ్నం అయ్యేటట్టు వరం ప్రసాదించు అని కోరాడు. ఉదంక, నీకు పరమ జ్ఞానయోగం సిద్ధిస్తుంది. 3 లోకాలకు హితమైన కార్యకు ఒకటి నీ వలన సిద్ధిస్తుంది. దుందుడు అనే రాక్షసుడు లోకాలకు హాని కలిగిస్తున్నాడు. అతడిని సంహరించడానికి నీవు బృహద్వస కుమారుడైన కువలయశ్వుని ఆయత్తం చెయ్యాలి. ఆ రాజు నా చేత ప్రసాదించబడిన యోగ బలము చేత, నీ యొక్క ప్రయత్నం చేత ఆ రాక్షసుని సంహరించడానికి సమర్థుడు. ఈ ప్రకారం లోకాలన్నీ సంతోషిస్తాయి అని చెప్పి విష్ణుదేవుడు మాయమయ్యాడు. ఉదంకుడు తన తపస్సును కొనసాగించాడు. ధర్మజ, కువలయశ్వుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు. ఇక్ష్వాకు గొప్ప రాజు. అతని వంశవృక్షం ఈ విధంగా ఉంది. ఇక్ష్వాకునికి కొడుకు అనేకుడు. అతని కొడుకు పృథుడు. అతని కొడుకు విశ్వగుడు. విశ్వగుని కొడుకు ఆర్ధుడు. ఆర్ధుని కొడుకు యవనాశ్వుడు. అతని కొడుకు శ్రావణస్థుడు. అతని కొడుకు బృహద్వసుడు. ఆ బృహద్వసుని కొడుకే ఈ కువలయశ్వుడు. కువలయశ్వునికి 21,000 మంది కొడుకులు పుట్టారు. అందరూ మహాబలవంతులు, అస్త్రశస్త్ర విద్యల్లో ఆరితేరినవారు. బృహద్వసుడు కువలయశ్వునకు రాజ్యము అప్పగించి తపోవనాలకు పోవడానికి నిశ్చయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకొని ఉదంకుడు బృహద్వసుని వద్దకు వచ్చాడు. రాజా, నీవు అడవులకు పోయి తపస్సు చేస్తే పుణ్యం వస్తుందా? ఇక్కడే ఉండే రాజ్యపాలన చేస్తూ ప్రజలను రక్షించు. అప్పుడు సాధకులైన మాలాంటి వారికి రక్షణ ఉంటుంది. ఇది కూడా నీ కర్తవ్యమే కదా.
పూర్వకాలంలో మధుకైటవులు అనే రాక్షసులు ఉండేవారు. వారి కుమారుడు దుందుడు అనేవాడు ఉన్నాడు. వాడు బ్రహ్మదేవుని మెప్పించి వరాలు పొందాడు. ప్రస్తుతం వాడు మా ఆశ్రమానికి దగ్గరలో ఉన్న ఒక సొరంగంలో నిద్రిస్తున్నాడు. వాటి నిశ్వాసాల వల్ల వచ్చే గాలికి ధూమము, ఇసుక చెలరేగుతూ ఉంది. అందువల్ల మా ఆశ్రమాలకు చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి నువ్వు ఆ దుర్మార్గుడిని సంహరించి మా ఆశ్రమాలకు రక్షణ కల్పించాలి. అదీయుగాక ఆ దుందుడిని సంహరించడానికి తన శక్తిని అందిస్తానని మహావిష్ణువు కూడా చెప్పాడు. అందుకని మీరు ఆ రాక్షసిని సంహరించి తర్వాత తపోవనాలకు వెళ్ళవచ్చు అని కోరాడు. మహాత్మా, ఆ రాక్షసిని సంహరించడానికి నా కుమారుని పంపుతాను. నాకు తపోవనాలకు వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వండి అని కోరాడు ఉదంకుడు. అందుకు ఉదంకుడు కూడా అంగీకరించాడు. అప్పుడు ధర్మరాజు, మహాత్మా, ఈ మధుబుకైటవములు ఎవరు? వారి వృత్తాంతము తెలియజేయండి అని మార్కండేయ మహర్షిని అడిగాడు. ధర్మజ, ముల్లోకములు ఒక మహాసముద్రంగా ఉండగా విష్ణుమూర్తి ఆదిశేషుని మీద శయనించి యోగ నిద్రలో ఉన్నాడు. తరువాత కొంతకాలానికి మధుకైటవులు అనే రాక్షసులు విజృంభించి దేవతలను బాధిస్తూ కరకు విష్ణువు నాభి నుండి పుట్టిన కమలంలో ఉన్న బ్రహ్మదేవుడు కూడా బాధించసాగారు. బ్రహ్మదేవుడు పెద్ద పెట్టున ఆక్రందన చేశాడు. అప్పుడే విష్ణుడు యోగ నిద్ర నుండి మేల్కొన్నాడు. మధుకైటవులు చేస్తున్న ఆగడాల గురించి విన్నాడు. వారి వద్దకు వెళ్ళాడు. మధుకైటవులారా, నీ బలానికి శౌర్యానికి సంతోషించాను. నీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అడిగాడు. దానికి వారు నవ్వి, మేమే నీకు వరాలు ఇస్తాం, కోరుకో అని గర్వంతో అన్నారు. వెంటనే విష్ణువు, మీరు ఆడిన మాట తప్పకండి, నేను వరం కోరుకుంటాను. లోకాలకు ప్రీతి కలిగించేటట్టు మీరు ఇద్దరూ ఇప్పుడే నా చేత మృత్యువు పొందండి అని కోరుకున్నారు. ఓ విష్ణుదేవా, మేమే ఆడిన మాట తప్పము. మేమే మా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే మమ్మల్ని జలము లేని చోట చంపాలి, ఇది నియమం అని అన్నారు. ఆ సమయంలో 3 లోకాలు జలమయమై ఉన్నాయి. అప్పుడు విష్ణువు తన తొడల మీద వారిని పడుకోబెట్టి చక్రాయుధంతో వారిని సంహరించాడు. అది మధుకైటవముల కథ. ఉదంకుని కోరిక మేరకు బృహద్వసుడు తన కుమారుడు కులయస్సుని మధుకైటవుల కుమారుడైన దుందువి మీదకు దండయాత్రకు పంపాడు. విష్ణుదేవుడు తన శక్తిని కులయస్సునిలో ప్రవేశపెట్టాడు. కువలయసునుడు సముద్ర తీరంలో విడిది చేశాడు. ఇసుక తిన్నెలు తవ్వించాడు. అక్కడ నిద్రిస్తున్న రాక్షసి చూశాడు. భటులు అతన్ని అతి కష్టంతో నిద్రలేపారు. వాడు వదిలిన గాలి అగ్నిజ్వాలలే కులయస్సుని కుమారులు 3 తప్ప అందరూ మరణించారు. కువలయస్సునుడు ఆ రాక్షసితో యుద్ధం చేశాడు. కువలయస్సుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రం ఆ రాక్షసుని శరీరాన్ని ముక్కలు చేసింది. ఆ ప్రకారం ఆ రాక్షసుని చంపిన కులయస్సునికి అప్పటి నుంచి దుందుమారుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. అప్పుడు దేవతలు, ఉదంకుడు, మహర్షులు కులయాసుని వరం కోరుకోమన్నారు. మహాత్మా, నాకు ఎల్లప్పుడూ విష్ణుభక్తి కలిగి ఉండేటట్టు, బ్రాహ్మణ భక్తి కలిగేటట్లు, నిరంతరం దాన ధర్మాలు చేసే శక్తి కలిగేటట్టు ఉండమని వరం ప్రసాదించండి అని కోరాడు. వారు అతను కోరిన వరాలు సంతోషంతో అనుగ్రహించి తమ తమ స్థానాలకు వెళ్ళారు. అలా కులయస్వనుడు తన రాజ్యానికి వెళ్ళి ప్రజారంజకంగా పరిపాలించాడు అని మార్కండేయుడు ధర్మరాజుకు చెప్పాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.